హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు రెసిపీ వచ్చేసి చికెన్ పిక్కిల్, అది కూడా విలేజ్ స్టైల్ అనమాట. కట్టెల పొయ్యి మీద ముందుగా మనం చికెన్ని ఇలా కొంచెం పసుపు సాల్ట్ వేసుకొని కొంచెం బాయిల్ చేసుకోవాలి. కంప్లీట్గా బాయిల్ చేయకూడదు, దాని నుంచి వచ్చిన వాటర్ మొత్తం ఇట్లా వంచేసుకోవాలన్నమాట. వాటర్ ఉండకూడదు. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా మనం బాయిల్ చేసుకున్న చికెన్ మొత్తం ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఆ చికెన్ కూడా మంచిగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. కింద అడుగంటకుండా మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలి, లేదంటే కిందంతా అడుగంటిపోతుంది అనమాట. ఈలోపు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి. అల్లము సపరేట్గా పేస్ట్ చేసుకోవాలి, వెల్లుల్లిది కూడా సపరేట్ పేస్ట్ చేసుకోవాలి. తర్వాత గసగసాలు కూడా లైట్గా రోస్ట్ చేసి పేస్ట్ చేసుకోవాలి. చెక్క పొడి కూడా సపరేట్, లవంగాల పొడి కూడా సపరేట్ చేసుకోవాలి. అన్ని సపరేట్ గా చేసుకోవాలి. పేస్ట్ సపరేట్, పొడులు సపరేట్, అన్ని పేస్ట్లు తర్వాత పొడులు చేసుకున్న తర్వాత ముందుగా అల్లం పేస్ట్ తర్వాత తెల్లగడ్డ పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు, అది బాగా నూనెలో పచ్చివాసన పోయి మొత్తం రెడ్గా అవుతుంది అనమాట. సో అంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఓన్లీ ఈ 2 పేస్ట్ మాత్రమే మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ ఉండాలి గట్టితో, లేదంటే ఈ పేస్ట్ అవంతా కింద అడుగంటిపోతుంది అనమాట. ఒక లేయర్ లాగా మళ్ళీ కష్టమైపోతుంది, అంత బాగా రాదు. అందుకే అప్పుడప్పుడు కలబెట్టుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. చూసారు కదా కలర్ ఎంత బాగా వచ్చింది అనమాట. అన్ని బాగా ఫ్రై అయిపోయాయి. చూసుకుంటా ఉండాలి మనము కలర్ వచ్చేంత వరకు. తర్వాత మనం దాల్చిన చెక్క పొడి తర్వాత లవంగాల పొడి సపరేట్ గా చేసుకున్నాం కదా, అది కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది. చూసారు కదా కలర్ ఎలా చేంజ్ అయిపోయిందో. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, అవి కూడా బాగా ఫ్రై అయిపోయాయి. ఆయిల్ మొత్తం కూడా బాగా కలర్ కూడా చేంజ్ అయిపోయింది చూడండి. తర్వాత దించే ముందు మనం చిల్లీ పౌడర్ వేసుకోవాలి. మీకు ఎంత స్పైస్ అయితే కావాలో అంత చిల్లీ పౌడర్ వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. మళ్ళీ కొంచెం చల్లగైన తర్వాత మనం నిమ్మరసం దీంట్లో పిండేసుకొని బాగా కలిపేసుకోవడమే. చాలా ఈజీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.